హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పెట్టుడు మందు గురించి తెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. పెట్టుడు మందు ఉందా లేదా అని కూడా డౌట్ కొద్ది చాలా మంది అడుగుతున్నారండి. అయితే పెట్టుడు మందు అనేటివి ఏదో ప్రత్యేకంగా తయారు చేసినవి కాదండి. మనకు హెల్త్కు ఎలా అయితే మంచి చేయడానికి ఆయుర్వేద మూలికలు ఎలాగైతే ఉన్నాయో, చెడు చేసేటువంటి ఆయుర్వేద మూలికలు కూడా ఉన్నాయి. అయితే వాటి గురించి తెలిసిన వాళ్ళు చాలా అరుదు అయినప్పటికీ ఇవి ఏం చేస్తాయంటే మన డైజెషన్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి. ఇప్పుడు మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎలా అయితే పుదీనా కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఐటమ్స్ మనం ఎలా అయితే ఉపయోగిస్తూ ఉంటామో ఇవి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి మన పేగులకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అదే విధంగా వాటిని దెబ్బతీయడానికి కూడా చాలా రకమైనటువంటి మూలికలు అందుబాటులో ఉన్నాయి. సో వాటి గురించి తెలిసిన వాళ్ళు అరుదుగా ఉన్నప్పటికీ వీటిని ప్రయోగించడం వల్ల, అంటే తరచుగా రోజు ఉపయోగించడం వల్ల ఇది డైజెషన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అంటే టైం టు టైం యాసిడ్స్ కాకుండా రిలీజ్ కాకుండా చేస్తుంది, ఆహారం అరగకుండా చేస్తాయి. అదేవిధంగా కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటి సమస్యను సృష్టిస్తాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పెట్టుడు మందు అనే పేరు ఒకటి సపరేట్గా ఉన్నప్పటికీ దీనికి ఉపయోగించే మూలికలు మాత్రం మన కడుపుకు ఇబ్బంది కలిగించేటటువంటి మూలికలు. సో ఇవి ఖచ్చితంగా ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. సో పెట్టుడు మందు ఉంది అని మనం చెప్పవచ్చు. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ దాడి మస్తక చూర్ణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ దాడి మస్తక చూర్ణం చాలా కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ దాడి మస్తక చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని నీళ్ళలో ఒక చెంచా మోతాదులో తీసుకోండి. అదేవిధంగా రాత్రి పూట పడుకునే ముందు కూడా ఒక చిన్న టీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక అర చెంచా మోతాదులో తీసుకోండి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది ఈ పెట్టుడు మందు అని మీరు అనుకునే దాని యొక్క ఎఫెక్ట్ని పూర్తిగా తగ్గించడానికి, అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్, కడుపులో మంట, కడుపుబ్బరం ఇలాంటి అన్ని సమస్యల్ని పూర్తిగా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అయితే కొన్ని మందు ప్రభావాలు ఇలాంటి వాటికి కూడా లొంగకపోవచ్చు. సో ఎందుకంటే వాటి యొక్క తీవ్రత, మీరు ఎన్ని రోజుల నుంచి అది తీసుకుంటూ ఉన్నారు, అది పెట్టిన దాని యొక్క పవర్ ఎంతగా ఉంది, మీరు ఎన్ని రోజుల నుంచి దీనివల్ల సఫర్ అవుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీకు కనుక స్టార్టింగ్లోనే ఇలాంటి సమస్యలు ఉంటే ఒకసారి ప్రయత్నం చేయండి. క్యూర్ అయిపోతే అదృష్టం, ఒకవేళ కాకపోతే దీనికి సంబంధించినటువంటి మరెన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి ఇంకా ముందు చాలా చెప్పబోతున్నాను. సో అలాంటి వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కావాలి అని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.